వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు సొంతగడ్డపై ఒక సులభమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ముంబై తో గెలిచి అదరగొట్టగా కమిన్స్ సేన మాత్రం ఏ దశలోనూ మ్యాచ్ గెలిచే విధంగా కనబడలేదు. బ్యాటింగ్లో మెరుపులు మెరిపించలేక నానా అవస్థలు పడి కేవలం 162 పరుగులు మాత్రమే ముంబైకి నిర్దేశించారు. లక్ష్యం చిన్నదే కావడంతో హార్దిక్ సేన ఎటువంటి టెన్షన్ పడకుండా సులభంగా మ్యాచ్ ని ముగించేశారు. ఈ మ్యాచ్లో ముంబై జట్టు సమిష్టి కృషితో గెలిచి ఆరెంజ్ ఆర్మీకి షాక్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్లో ఓడిపోవడంపై హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, గత మ్యాచ్లో గెలిచిన ఉత్సాహంతో ఈ రోజు మ్యాచ్ని ఆరంభించాము. అయితే ఈ రోజు మాకు ఏదీ కలిసి రాలేదు. పిచ్ కూడా చాలా ట్రిక్కీగా ఉంది. అంత తేలికైన వికెట్ కాదు. మేమింకో 30 పరుగులు ఎక్కువ చేసి ఉండాల్సిందే. ముంబై జట్టు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మమ్మల్ని హిట్టింగ్ చేయకుండా అడ్డుపడ్డారు. టాస్ ఓడిపోవడం కూడా కొద్దిగా ప్రభావం చూపించింది. సెకండ్ హాఫ్లో మంచు ప్రభావం ఉంటుందని ముందే ఊహించాము. అనుకున్నట్లే మంచు కూడా మాకు ప్రతికూలంగా మారింది. మా ఆటగాళ్లు నిర్లక్ష్యంగా అయితే ఆడలేదు. తదుపరి మ్యాచ్ మా హోమ్ గ్రౌండ్లో ఉంది. మేము తప్పకుండా కంబ్యాక్ ఇస్తాము. అప్పుడే ఏదీ ముగిసిపోలేదు. మాకింకా ప్లే ఆఫ్స్కి దారులున్నాయని కమెంట్స్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.